అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలవబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లు ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యోధా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి పీతృపాత్రములగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.